జూన్ 8వ తారీఖు ఆదివారం రోజున కన్యా రాశి వారికి ఖచ్చితంగా ఇలానే జరుగుతుంది. కన్యా రాశి వారికి గుండె బద్దలయ్యేటటువంటి ఒక వార్త. శ్రీ తిరుమల ఆస్ట్రో సెంటర్ నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్. భర్త పరస్త్రీ వ్యామోహం, భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం, పురుష వశీకరణ, ప్రేమ సమస్యలు, ప్రేమ వివాహం, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, లైంగిక సమస్యలు, సంతాన సమస్యలు, ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును. 100% 2 రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని నమ్మకంతో సంప్రదించండి. వారి యొక్క సెల్ నంబర్ వచ్చి 9366200440. మీకున్న ప్రతి సమస్యలను కూడా పరిష్కరించగలరు. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి అనేది తెలుస్తుంది. అయితే కన్యా రాశి వారు మాత్రం ఈ వీడియోని అస్సలు మిస్ కావద్దు. కన్యా రాశి వారు ఎక్కడ ఉన్నా ఈ వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఆగ్రహం కూడా ఎక్కువే ఉంటుంది. అంటే కోపం చాలా ఎక్కువే ఉంటుంది. వీరి యొక్క రూపురేఖలకి కానీ, వీరి యొక్క బాడీ లాంగ్వేజ్కి కానీ, వీరి యొక్క కోపానికి ఎక్కడా కూడా పొంతన అనేది ఉండదు. అంటే చూడటానికి చాలా సున్నితమైన మనస్తత్వుల్లాగా ఉంటారు. అలానే చూడటానికి మంచి శరీరాకృతిని కలిగి ఉంటారు, అందాన్ని కలిగి ఉంటారు. కానీ వీరి యొక్క లక్షణాలన్నీ కూడా బాగానే ఉన్నప్పటికీ ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కోపం మాత్రం ఎవరు ఊహించని విధంగా ఉంటుంది. అలాంటి కోపిష్టి వారు అని కూడా చెప్పుకోవచ్చు. నిజానికి ఈ రాశి వారితో మాట్లాడాలి అన్నా కొంతమంది భయపడుతూ ఉంటారు. ఎందుకంటే వీరు చాలా కోపిష్టివారు అని చాలామంది భయపడుతూ ఉంటారు. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కోపంతో పాటు కాస్త అహంకారం కూడా ఉంటుంది అని ఎదుటివారి ఫీలింగ్. అది బయటికి మీ ముఖంలో అలానే మీరు మాట్లాడే మాటలో కొన్నిసార్లు కనిపించినప్పటికీ మీరు మాత్రం మనస్సులో అలాంటి అంటే అహంకారం అనేది ఉండదు. మీ మనస్సు లోతుల్లో నుండి చూసినటువంటి వ్యక్తులంటే మీ యొక్క స్నేహితులు, పరిచయస్తులు, కుటుంబ సభ్యులకు మాత్రమే మీ యొక్క సున్నితత్వం గురించి తెలుసు. కానీ ఎదుటి వ్యక్తులకి మాత్రం అది అర్థం కాదు. ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు మాత్రం చాలా పట్టుదల అనేది కలిగి ఉంటారు. పట్టుదలతో ఎంతటి హార్డ్గా ఉండే పనులైనా పూర్తి చేస్తారు. ఒక్కసారి పట్టుబట్టారే అంటే ఖచ్చితంగా ఆ పనిలో విజయం అనేది వచ్చే వరకు కష్టపడుతూ శ్రమిస్తూనే ఉంటారు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి పట్టుదల అంటే ఏదైనా సరే ఒకటి సాధించాలి అని మనస్సులో అనుకున్నారు అంటే ఖచ్చితంగా కూడా అది ఎంతైనా కష్టం ఉండని ఖచ్చితంగా అనుకున్నది సాధించేంత వరకు మాత్రం అస్సలు నిద్రపోరు అని చెప్పుకోవచ్చు. అనుకున్నది అనుకున్నట్లుగా సాధించిన తర్వాతే వీరు కాస్త రిలీఫ్ అవుతారు. అలానే ఇది సాధించాం కదా అని చెప్పిగా రిలాక్స్గా కూర్చునే మనస్తత్వం అయితే వేరేది కాదు. ఇంకా ఇంకా కష్టపడి ఇంకా సంపాదించాలి అనేటటువంటి మనస్తత్వం వేరేది. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క గోచారం వచ్చేసి అద్భుతంగా ఉంది. ఈ సమయంలో అంటే సాధారణంగా మీకు ఉన్నటువంటి గోచార ఫలితాల కన్నా, రాశి ఫలితాల కన్నా కూడా ఈరోజు ప్రత్యేకించి జూన్ 8వ తారీఖు ఆదివారం రోజున కన్యా రాశి వారు కొన్ని కొత్తగా అంటే నూతనమైనటువంటి విషయాలను, ముఖ్యంగా వీరు సరికొత్త విషయాలను తెలుసుకొని వాటిపైన అవగాహన కూడా పెంచుకునేటటువంటి అంటే మునుపటి కంటే కూడా కాస్త కొత్త విషయాలను కూడా వీరు తెలుసుకొని వాటిపైన అవగాహన అయితే
వీరు పొందుతారు అని చెప్పుకోవచ్చు. అయితే వినూత్నమైనటువంటివి ఎలాంటివి అవకాశాలను పొందుతారు? అలానే గుండె బద్దలు అయ్యేటటువంటి ఎలాంటి వార్తను వింటారో ఇప్పుడు తెలుసుకుందాం. కన్యా రాశి వారు గుండెలు బద్దలయ్యేటటువంటి ఎలాంటి వార్తను వింటారో కూడా పూర్తిగా మనం తెలుసుకుందాం. ముఖ్యంగా అయితే వీరికి ఉద్యోగ అవకాశాలైతే అధికంగా ఇక ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితాల ప్రకారం అయితే అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని చిన్న చిన్న మనస్పర్ధాల వల్ల మీ యొక్క అంటే దాంపత్య జీవితంలో చిన్న చిన్న చికాకులు ఉండవచ్చు. మెల్లిమెల్లిగా అది కూడా తొలగిపోతుంది. కానీ ఇష్టదైవ ఆరాధన తప్పకుండా చేయాలి. ఇష్ట దైవాన్ని ఆరాధించటం వల్ల మీ చుట్టూ ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి. మీ కుటుంబంలో ఉండేటటువంటి చాలా రకాల సమస్యలు కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. మీ దాంపత్య జీవితంలో ఉండేటటువంటి చిన్న చిన్న సమస్యలను మీరు తప్పకుండా పరిష్కరించుకోవాలి. లేదంటే ఏదో ఒక రోజు చాలా పెద్ద అంటే చిన్న గొడవనే చాలా పెద్ద గొడవకి దారి తీస్తుంది. తద్వారా మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది కన్యా రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు. అలానే మీరు ఈ సమయంలో ఇష్టదైవారాధన అంటే పరమేశ్వరుడు కానీ లేదా బాబా కానీ ఇలా మీ ఇష్ట దైవారాధన మీకు చాలా అంటే చాలా మేలు చేస్తుంది. మీరు ఇష్టదైవాన్ని ఆరాధించటం వల్ల మీ జీవితంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో, ఏవైతే కష్టాలు ఉన్నాయో అవన్నీ తీరిపోతాయి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి సమస్త పాపాల నుండి కూడా ఈ సమయంలో విముక్తి అనేది లభిస్తుంది. ఎప్పటి నుండో విముక్తి కానటువంటి పాపాలు సైతం ఈ సమయంలో విముక్తిని పొందుతారు. అనేక రకాల సమస్యలను, పాపాలను కూడా తొలగించుకోవటానికి ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి రోజుగా పరిగణించబడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క కన్యా రాశి వారు ఆదివారం రోజున సూర్య భగవానుని పూజించాలి. అలానే ఆదిత్య హృదయాన్ని చదవాలి. అప్పుడు వారు జీవితంలో కష్టాలను తొలగించుకొని ఆనందంగా ఉంటారు అని చెప్పుకోవచ్చు. ఇక తెలుసుకున్నారు కదా కన్యా రాశి వారికి ఎలా ఉంటుంది ఏంటి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.